నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. తాడేపల్లిగూడెంలోని పడాల గ్రామంలో కోడలిపై దాడి కేసు ఘటనపై హోంమంత్రి తానేటి వనిత ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోడలు మాలతీపై కత్తితో దాడి చేసిన మామపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొడుకు శ్యామసుందరం సంవత్సరికం రోజున కోడలిపై మామ దాడి చేశాడు. గాయాల పాలైన మాలతీకి మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి ఆదేశించారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. ఆయన వెంట మంత్రులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఏపీ పౌర సంబంధాల మంత్రి వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, శైలేంద్రబాబు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఖాన్ కాలనీ, బీసీ కాలనీ, మందుల గల్లీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 45 బైకులు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్లో పరిగి డీఎస్పీ శ్రీనివాస్తో పాటు 2 సీఐలు, 6 ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకే సోదాలు చేశామని డీఎస్పీ తెలిపారు. అపరిచితుల పట్ల, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీ వాసులకు సూచించారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామాన్ని గాలివాన కుదిపేసింది. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ కారణంగా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ఈ మేరకు ఏఈ రాంబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. టీడీపీ నేత నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టి 1000 రోజులైనా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అసలు ఈ నియోజకవర్గంలో ఏనాడైనా పర్యటించారా అంటూ నిలదీశారు. సీఎం జగన్ పాలనలో అరాచకాలకు అంతే లేకుండా పోయిందని టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో సీఎం జగన్ అనేక సుభాషితాలు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. విద్యుత్ కోతల వల్ల కడప జిల్లాలో 3 చనిపోయారని, ఇదేమీ మానవీయత అంటూ నిలదీశారు. ఏపీలో 6 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. అయితే వారిలో ఎంతమందితో మనకు పొత్తుందనేది అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు. బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 90 కోట్ల మందితో కమలం పార్టీకి పొత్తు ఉందన్నారు. ఏపీలో ఆవాస నిర్మాణ పథకం ద్వారా 60 లక్షల మందితో పొత్తు ఉందన్నారు. ఎన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగినా ప్రధానమంత్రి మోడీ అమలు చేసిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే అత్యధిక ఓట్లు, సీట్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పశ్చిమ విజయవాడలోని భవానీపురంలో అక్రమ కట్టడాలు నేలమట్టమయ్యాయి. కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోకుండానే వీటిని నిర్మించారు. రంగంలోకి దిగిన సిబ్బంది జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవంటూ ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శిలోని డీవీఎస్ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన బొలెరో మ్యాక్సీ ట్రక్ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో $100 బిలియన్ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్ ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్లో డేటా సైన్స్ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్ పరిశోధన, అభివృద్ధి సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. $15 మిలియన్ పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడుతోందని చెప్పారు. దీంతో నైపుణ్యం కలిగిన 450 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తారన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు అధిక ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ చిత్తూరు 2 టౌన్ సీఐ యుగంధర్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు అనేకం అందాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో టీడీపీ నేత లోకేష్ పర్యటించారు. కరోనాతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళా కమిషన్ విచారణకు చంద్రబాబు ఎందుకు హాజరు కావాలంటూ నిలదీశారు. అత్యాచార బాధితురాలని పరామర్శించడం తప్ప అంటూ ప్రశ్నించారు. మంత్రుల అవగాహన లేమిని ప్రశ్నించినందుకు విచారణకు రావాలా అంటూ మండిపడ్డారు. ఎన్జీఓ కాలనీలోని వివేకానంద పార్క్ వద్ద కంటెస్టెడ్ కార్పొరేటర్ విజయనేత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద వనస్థలిపురం భక్త సమాజం ఉచితంగా మజ్జిగను పంపిణీ చేసింది. కార్యక్రమంలో ప్రముఖ వాస్తు నిపుణులు శ్రీ కృష్ణాది శేషు, సీతారామ శర్మ, రవిశర్మ, బాలాజీ నాయుడు, బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతులను చేయడంతో పాటు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్పై ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుడు ఫిర్యాదులు చేయడాన్ని ఖండిస్తున్నామని అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర సైనిక విభాగం కన్వీనర్ రాంబాబు అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సునీల్ కుమార్ చొరవ తీసుకుంటుంటే ఆ మహానుభావుడిపై కుట్రలు పన్నడం తగునా అంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజును ప్రశ్నించారు. అగ్రవర్ణ అహంకారాన్ని ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెప్పేందుకు దళిత సమాజం సిద్ధంగా ఉందని రాంబాబు హెచ్చరించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెంబర్ హనీఫ్ అలీ ఇఫ్తార్ విందించారు. మహమ్మద్ షౌకత్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అబీద్ అలీ హాస్పిటల్ ఈ విందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు, బంధువులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం భైరవపట్నంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండవల్లి గ్రామానికి చెందిన పెనుమస్త రామకృష్ణరాజును దుండగులు కొట్టి చంపారు. నిందితుడు బాలం ఆశీర్వాదం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యక్తి కాగా భైరవపట్నం బస్టాండ్ సమీపంలో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నకరేకల్లో పర్యటించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ సంతాప సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారితోనే కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. సంతాప సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు ఉన్నారు. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తాడేపల్లిలో పర్యటించారు. ఇన్కాప్స్ ఆయుర్వేద మందుల కంపెనీని సందర్శించారు. కంపెనీ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు. ఆయన వెంట అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం కొండ నుంచి అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అపశృతి చోటు చేసుకుంది. కొండ చర్యలు ఒక్కసారిగా కుప్పకూలి జేసీబీ యంత్రంపై పడ్డాయి. దీంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొన్నూరు పట్టణంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆచార్య ఎన్జీరంగ విగ్రహం వద్ద రోడ్డు దాటుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ఆర్టీసీ బస్ కింద పడ్డాడు. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని కాకుమాను వాసి షేక్ సత్తార్గా గుర్తించారు. క్షతగాత్రుడిని పొన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం అసోంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన అనేక దశాబ్దాల కాలంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అయితే 2019 తర్వాత కష్టాలు క్రమేపీ తగ్గడం మొదలైందన్నారు. దేశం ప్రగతి దిశగా పరుగులు తీస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని పలు డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి కాలనీకి మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. నిరుద్యోగులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. సుదీర్ఘంగా పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సమావేశం పెట్టుకున్నా అడ్డుకుంటామని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ హెచ్చరించారు. విజయవాడలోని గొల్లపూడిలో గల ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంఘం రాష్ట్ర సమితి సమావేశానికి అధ్యక్షుడు పి సత్యనారాయణ హాజరయ్యారు. భవన నిర్మాణ కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లని నీరు అందేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు.